జస్ట్ అండ్ నేను మీ యోగా మార్షల్ ఆర్ట్స్ కోచ్. ఈరోజు మంచి వీడియోతో మీకు ముందుకు వచ్చాను. అలాగే మన ప్రీవియస్ చేసిన వీడియో ఉంది కదా, కేబీఆర్ పార్క్లో చేసిన వీడియో చాలా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. మీ అందరికీ థ్యాంక్స్. అలాగే ఈరోజు వీడియో ఏంటంటే, మనం మీకు బ్లాగ్స్ చెప్పాను కదా, బ్లాగ్స్ మీద మళ్ళీ కొద్దిగా క్లారిటీ ఇద్దామని చెప్పని. ఎలా కొట్టినా కానీ ఎవరు చేసినా ఒకటే బ్లాగ్, గుర్తుపెట్టుకోండి. బ్లాక్ చేయడం అంటే ఏముంది, కొట్టిన దాన్ని మనం బయటికి పుష్ చేసేయడం, ఓకేనా, అడ్డుకోవడాన్ని బ్లాక్ అంటాం కదా. దాన్ని మీరు మార్షల్ ఆర్ట్స్ రాని వాళ్ళు కూడా ఎలా చేయొచ్చు అనేది మెయిన్ కాన్సెప్ట్. ఓకే, మార్షల్ ఆర్ట్స్ వచ్చిన వాళ్ళు ఎలాగో తీసుకుంటారు, వాళ్ళు చెప్పక్కర్లేదు. మెయిన్ ఏంటంటే రాని వాళ్ళ కోసం చెప్తాను అది మార్షల్ ఆర్ట్స్. ఇది మీరు ప్రాక్టీస్ చేయండి, చేస్తే ఫ్యూచర్లో అవసరం రావచ్చు రాకపోవచ్చు, చెప్పలేం కదా. ఇఫ్ ఎనీ కేస్ మా గురువులకి మా సీనియర్స్కి ఆల్ స్టైల్ మార్షల్ ఆర్ట్స్ మాస్టర్స్ రైట్. ఈరోజు మీకు ఏం చేశాను, మన లాస్ట్ టైం మీకు పంచ్ చెప్పాను కదా, ఓకే, పంచ్ సింగిల్ పంచ్ అంటాను దీన్ని, సింగిల్ పంచ్ వైజుకి. ఓకే, ఇది ఎప్పుడు ఏం చేయాలి, ఈ రిప్ రాసుకుంటూ వెళ్ళాలి, రాసుకుంటూనే రావాలి. ఓకే, పంచ్ రూల్ తెలుసుకొని నేను చాలాసార్లు పంచ్ గురించి చెప్పాను. చూడండి, పంచ్ ఎప్పుడు కూడా ఇలా స్ట్రైట్గా రాకూడదు, ఓకేనా. పంచ్ ఎప్పుడు కూడా క్రాస్గా మన బాడీకి సెంటర్ అయ్యి రావాలి. వచ్చినప్పుడు మాత్రం మనం అపోనెంట్ని ఏం చేయగలుగుతాం. ఇలా కొట్టామంటే ఈజీగా అపోనెంట్ బాడీకి వచ్చేస్తారు, మీకు కనపడుతుంది కదా. ఓకే, ఇది సెంటర్, నాట్ లైక్ దిస్, లైక్ దిస్. ఓకే, చూడండి, ఇది సెంటర్ రావాలి, ఇది పంచ్ చెప్పడం. అలాగే బ్లాక్స్ మీద ఈరోజు మనం ఫైట్ చేయబోతున్నాం. ఎలా డిఫెన్స్ చేయాలి, డిఫెన్స్ అటాక్ ఎలా చేయాలంటే ఈరోజు మీకు ఒక చిన్న క్లారిటీ ఇస్తాను. అలాగే రామా, ఓకే, ఈరోజు అలాగే నువ్వు పంచ్ చేయి, బ్లాక్స్ ఎలా చేయాలని వాళ్ళకి ఈరోజు ఫుల్ క్లారిటీ ఇద్దాం, ఓకేనా. మళ్ళీ బ్లాక్స్ మీద మీకు ఎప్పుడు ఎలాంటి డౌట్ రాకూడదు, అంత క్లారిటీ ఇస్తాను ఈరోజు. మీకు ఏం చెప్పాను, బ్లాక్స్ ఎక్కడ నుంచి తీసుకోమని చెప్పాను కదా. ఎక్కడ తీసుకుని దీన్ని గదాన్ బరాయ్ అంటే దీని డౌన్ బ్లాక్ అంటాం, ఓకే. షోటో, ఓకే, దీని అవుట్ సైడ్ బ్లాక్ అంటాం, ఇది హై బ్లాక్. ఓకే, ఇక్కడ నుంచి ఏం చేస్తాం, హై బ్లాక్. ఓకే, ఇది సైడ్ మన సైడ్ ఈ సైడ్ కొట్టినప్పుడు చేసే బ్లాక్. ఓకే, అండ్ ఫోర్త్ వన్. ఓకే, ఇక్కడ నుంచి మళ్ళీ ఇట్స్ ఓకే, ఇక్కడ నుంచి ఇన్సైడ్ బ్లాక్ ఉంటుంది. ఇది దీని మీద ఒక 1 by 1 ఇస్తాను, చూడండి. అలాగే స్టమక్ పంచ్. ఓకే, అగైన్ 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 అగైన్. ఎలా కొట్టినా కానీ బ్లాక్ ఇలాగే చేయాలి. మేము నేర్చుకున్న బ్లాక్ కరాటేలో నేర్చుకున్నా కానీ ఇలా ఇక్కడి నుంచి తీసుకుని చేయాల్సింది బ్లాక్. అర్థమవుతుంది కదా. మీ వాయిస్ క్లియర్గా ఉందని చెప్పి అనుకుంటున్నాను, ఎందుకంటే ఈరోజు కొత్త మైక్స్ వాడుతున్నాం. ఓకే, లాస్ట్ వీక్ వీడియో చాలా బాగా వచ్చింది. మా స్టూడెంట్ ఉన్నాడు రాజా అని, కంటెంట్ చాలా బాగుంది మాస్టర్, ఫోన్ చాలా మంచి ఫోన్ వాడుతున్నారు, మైక్స్ మీరు సరిగ్గా వాడతలేదండి, అందుకనే డిస్టర్బెన్స్ బాగుందని చెప్పంటే తనే మైక్స్ నన్ను గిఫ్ట్ ఇచ్చేదన్నమాట. మంచి మైక్స్, ఎలాంటి అవుట్ సైడ్ నాయిస్ రాకుండా ఉండాలి, వాయిస్ చాలా క్లారిటీ ఉండాలని చెప్పని ఇచ్చాడనమాట. ఓకే, మా రాజా గురించి ఇప్పుడు చెప్పాల్సిన చాలా ఉంది. నా మొదటి ప్రీశిష్యుడు అబ్బాయి హైదరాబాద్ వచ్చిన తర్వాత పర్సనల్ ట్రైనింగ్స్ ఒక సెలబ్రిటీకి ఇవ్వడం మొదలుపెట్టింది, తన దగ్గర నుంచి స్టార్ట్ చేశాను నేను. దాని గురించి చెప్పాల్సిన చాలా ఉంది, ఇంకో వీడియోలో చెప్తాను. ఓకేనా, అయిపోయింది కదా. స్టమక్ లో చేసినప్పుడు మనం చేసే బ్లాక్ డౌన్ వర్డ్, డౌన్ కింద చేస్తాం కదా దీన్ని, సో డౌన్ వర్డ్ అంటాం. అలాగే చూడు, ఇక్కడ నుంచి చెస్ట్ కొట్టాము. ఓకే, చెస్ట్ కొట్టాము, మళ్ళీ చేంజ్, ఎస్ పుష్ చేసి పడేది. ఓకే, పుష్. దీన్ని ఎలా చేయొచ్చు, ఇంకొకటి ఏంటి, మళ్ళీ కొట్టామా. ఇప్పుడు నేను చెప్పింది ఏంటంటే, మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు మాత్రం హ్యాండ్స్ అలా పెట్టుకుంటాం, మన ఫైట్లోకి వెళ్ళినారు ఇలా పెట్టుకుని ఉంచోక్కర్లే. కొట్టు, జస్ట్ ఓకే, జస్ట్ సింపుల్ గా ఇక్కడ నుంచి తీసుకుంటాం. ప్రాక్టీస్ మాత్రం ఇలా చేస్తాం అంతే. హ్యాండ్స్ ఇక్కడ పెట్టుకుని ఇక్కడ నుంచి తీసుకుని ప్రాక్టీస్ చేయండి, ఫైట్ లో మీకు ఈజీగా చేయగలుగుతారు. ఓకేమా, రెడీ. ఓకే, అగైన్ సైడ్ పంచ్, అవుట్ సైడ్ బ్లాక్, అవుట్ సైడ్, దీన్ని బయట దోసేస్తున్నాం. ఓకే, షోటో ఓకే అంటాం దీన్ని, మా షోటో కల్. ఓకే, మీ వాడేది జపనీస్ లాంగ్వేజ్, జపాన్ కరాటే అసోసియేషన్ మాది, వరల్డ్ ఫేమస్. ఓకే, చాలా స్టాండర్డ్స్ ఉన్న మార్షల్ ఆర్ట్స్ ఇండియా జపాన్ కరాటే అసోసియేషన్. సో దీంట్లో లాంగ్వేజ్ అంతా కూడా ఏమవుతుందంటే, ఆల్మోస్ట్ కరాటే వాళ్ళంతా కూడా
జపాన్ లాంగ్వేజే వాడతారు. చెప్తాను, బి రెడీ. ఓకేరా, ఇప్పుడు ఫేస్ పంచ్ అయిపోయింది కదా, దీని నుంచి ఫేస్ పంచ్. ఓకే, క్లియర్? ఇలా రా. చూడండి మీరు, కమాన్, ఫేస్ పంచ్. ఓకే, మళ్ళీ ఎస్, మళ్ళీ ఎస్ ఎస్ ఎస్. ఓకేనా, మిడిల్ తిరిగి మళ్ళీ అగైన్ పంచ్. ఎస్ ఎస్ ఎస్. ఓకే, మీకు అర్థం అవుతుంది కదా ఫేస్ పంచ్ అలా ఉంటుంది. చేసినప్పుడు ఫేస్ ఈ ఏరియా నుంచి, ఓకే, అంటే ఈ ఏరియా నుంచి పైకి వచ్చినప్పుడు దీన్ని ఏం చేస్తాం, ఫేస్ ఫేస్ బ్లాక్గా చేస్తాం. ఓకే, చెస్ట్ లెవెల్ వచ్చినప్పుడు దీన్ని చేస్తాం, స్టమక్ లెవెల్ వచ్చి ఇది చేస్తాం. ఓకే, ఈ బ్లాక్ 4 డివైడ్ చేస్తాం. అదే సైడ్ వచ్చి కొట్టినప్పుడు ఏం చేస్తాం అంటే, సైడ్ చెప్పాం కదా, అలాగే హుక్ పంచ్ కొట్టు. ఓకే, మళ్ళీ ఎస్, ఇది ఈజీ బ్లాక్ అవ్వండి మీకు. ఓకే, దీనికి ప్యారలల్ గా ఇంకో వేరే బ్లాక్ ఉంది, సేమ్ బ్లాక్, అది కూడా చేస్తాను. కమాన్ అగైన్ హుక్ పంచ్. ఎస్ 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 ఎస్. దీని నుంచి మనం డైరెక్ట్ అటాక్ కూడా చేయొచ్చు. అలా చేస్తాం, అలాగే కొట్టు పంచ్. ఓకే, జస్ట్ ఓకే. దీని నుంచి మళ్ళీ సపోజ్ కొడు. ఓకే, నెక్స్ట్ ఎస్ మళ్ళీ. మీకు అర్థం అవుతుంది కదా, కమాన్ సేమ్. ఓకే, కమాన్ టర్న్ దిస్ సైడ్, కమాన్ ఓకే. ఇవి మెయిన్ బ్లాక్స్, అవి ఇంపార్టెంట్. ఇవి వీటి మీద మీరు ఒక కమాండ్ వచ్చిందంటే ఈ 5 బ్లాక్స్ మీద ఎలాంటి ఉన్నా సరే ఈజీగా చేయొచ్చు. మనం అటాక్ చేయడం కన్నా ఫస్ట్ డిఫెన్స్ చేసుకున్నది ఇంపార్టెంట్. డిఫెన్స్ మోస్ట్ ఇంపార్టెంట్. డిఫెన్స్ చేసుకున్నప్పుడే మనకి ఎలాంటి ఇంజరీస్ లేకుండా మనం బయటపడతాం. దెబ్బ తగిలిన ఏం చేయలేం కదా. సో అది ఓకే. మీరు పంచ్ వేగాన్ని పెంచే ప్రయత్నం చేయండి. చేసాడు ఓకే. వేగం, స్పీడు, పవర్, బేసిక్ ఇవి మాత్రం కంపల్సరీ మెయింటైన్ చేయాలి ప్రతి మూమెంట్లోనూ కూడా. రెడీ? బాడీలో ప్రతి మూమెంట్ని కూడా మీరు వేగంగా చేసే ప్రయత్నం చేయండి. చేసినప్పుడు మీకు మొన్న ఎవరు అడిగారు, షేక్ హ్యాండ్ చేసినప్పుడు చేయి గట్టిగా పట్టేసుకుంటారు కదా, దాన్ని ఎలా వదిలించుకోవాలి సార్ అని. మీకు కూడా వచ్చి ఉండొచ్చు డౌట్. చిన్న చిన్న టెక్నిక్ చెప్తాను, గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా. ఓకే, అలాగే షేక్ హ్యాండ్ ఉన్నారు కదా, చాలా మంది పట్టుకుని నొక్కేస్తుంటారు. ఓకే, నొక్కేసినప్పుడు ఎలా ఉంటుంది, అలాగే ఉంటుందా? అలాగే ఎవరికైనా అదే పరిస్థితి ఉంటుంది. ఓకే, కొంతమంది ఉండదులే కానీ మేము స్ట్రాంగ్గా ఉన్న వాళ్ళకి ఏం కాదు. కానీ ఇప్పుడు ఎలాంటి వాళ్ళ నుంచి బయటపడాలంటే చూడండి, అలాగే తమ్ము ఉంది కదా, సింపుల్గా తమ్ నువ్వు చేయమ్మా. ఓకే, ఇది ఇక్కడ నుంచి ఇది ఉంది కదా, ఈ తమ్ముని ఇక్కడ ఫోల్డ్ చేస్తాం. ఇది పెయిన్ వస్తుంది, ఎవరికైనా రావాల్సిందే. లేకపోతే ఏమో సింపుల్గా పట్టుకున్నారు కదా, ఈ ఫింగర్ని జస్ట్ లిఫ్ట్ చేయండి, అయిపోయి ఈజీ, వెరీ సింపుల్. అలాగే కొంతమంది రిస్ట్ పట్టుకుంటారు కదా. ఓకే, కనిపిస్తుందా మీకు? ఇలా రిస్ట్ పట్టుకున్నప్పుడు దీన్ని వదిలించుకోవాలి. మీరైతే ఎలా వదిలించుకుంటారు సార్? ట్రై చేయండి. కొద్దిసేపు పాజ్లో పెడతాను, ట్రై చేయండి మీరైతే. ఏమైనా ఐడియా వచ్చిందా ఏ విధంగా వదిలించుకోవాలి? చాలా రకాలుగా వదిలించుకోవచ్చు. ఇలా అడిగేవాడికి జనరల్గా డౌట్ వస్తుంది, ఎలాగ బాబు అని లేనిపోయిన టెన్షన్. కాకపోతే ఐడియా వస్తుంది. ఆ టైంలో మీరు ఎప్పుడు టెన్షన్ పడద్దు. నేను చెప్పే మెయిన్ రూల్ ఏంటంటే టెన్షన్ పడద్దు, భయపడద్దు. ఎప్పుడైతే మనం భయపడ్డామో మనం చేయాల్సిన ఏది కూడా చేయలేము. గుర్తుపెట్టుకోండి, భయం అంత దరిద్రం ఏదీ లేదు. భయపడ్డాము అంటే ఏ పని చేయలేము. డేర్గా 1 స్టెప్ వేయండి, యువర్ సక్సెస్. ఓకేనా? చూడండి, ఇప్పుడు నేను పట్టుకున్నా కదా, మీకు కనిపిస్తుంది కదా, ఇక్కడ 4 ఫింగర్స్ ఉన్నాయి, ఇక్కడ ఓన్లీ 1 ఫింగర్ ఉంది. అంటే ఓన్లీ 1 ఫింగర్ సపోర్ట్ ఉంది, ఇక్కడ 4 ఫింగర్ సపోర్ట్ ఉంది కదా. ఉన్న టైంలో అలాగే చేయమ్మా. ఓకే, ఇప్పుడు ఏం చేస్తుంది, నన్ను బట్టి అలాగే. ఓకేనా? పాప ఇక్కడ వచ్చి 1 ఫింగర్ ఉంది, ఇక్కడ వచ్చి కింద నుంచి 4 ఫింగర్స్ ఉన్నాయి.
ఓకే, ఇలా ఇలా అంటే 4 ఫింగర్స్ వైపు మనం పుష్ చేయకూడదు. చేస్తే 4 ఫింగర్స్ సపోర్ట్ ఉంది అక్కడ, ఇక్కడ ఓన్లీ 1 ఫింగర్ సపోర్ట్. గట్టి పట్టుకో. దీన్ని ఏం చేస్తామంటే ఎంత బలంగా పట్టుకున్నా సరే లాగకుండా ట్విస్ట్ టర్న్ చేసుకుంటూ ఉందా, టర్న్ చేసుకుంటూ ఈజీగా వచ్చేస్తుంది. టర్న్ చేసుకుంటూ ఈజీగా వచ్చేది. ఓకే ఓకే, 4 ఫింగర్స్ అవుతుంది తిప్పు. ఓకేనా, అది అది ఉంటుంది. ఎందుకంటే ఓన్లీ ఈ థంబ్ సపోర్ట్ అనేది ఎంతో స్ట్రాంగ్ గా ఉంటుంది. సో దీన్ని మీరు ఏ విధంగా చేయండి. ఓకే, కమా పట్టుకమా. ఓకే, రిస్ట్. ప్రత్యేకించి మళ్ళీ ఏం చేస్తాం మనం నాకౌట్లోకి వచ్చేవాడికి పట్టుకోవడం తప్పు, పట్టుకున్నాక బుక్ అయిపోయినట్టు. ఓకే, ఎస్, ఓకేనా. ఇక్కడ నుంచి ఏమైనా చేస్తాం. పట్టుకోవడం వాళ్ళు చేసిన తప్పది. పట్టుకున్నారంటే వాళ్ళ ఆనందం తీర్చేయాల్సిందే. మనం ఎవరి జోలికి వెళ్ళొద్దు, ఎవరన్నా మన జోలికి వస్తే మాత్రం తప్పదుగా. నెక్స్ట్ ఇలా సెకండ్ సార్. ఓకే, ఇప్పుడు చూడండి, దీన్ని ఇంకొక రకంగా కూడా చేయొచ్చు, ఇంకా చాలా రకాలుగా చేయొచ్చు. ఇందులో కొన్ని చెప్తాను మీకు, కొన్ని మీరే థింక్ చేయండి. ఆ సిచ్యువేషన్ లో మీరు చేయగలుగుతారు. ఓకే, అలాగే సపోజ్ దీంట్లో సెకండ్ టైప్ ఇంకోటి చేయమా. రెడీ. ఓకే, టర్న్, బ్యాక్ నుంచి టర్న్ అండ్ ఎల్బో. దగ్గరలో ఉంటే ఎల్బో కొడతారు. అర్థమైంది కదా. ఇక ఆనందం తీరిపోద్ది పట్టుకున్న వాళ్ళకి. ఇది చాలా డేంజర్. ఈ పాయింట్ ఉంది కదా, ఎల్బో పాయింట్, ఇది తగిలితే మాత్రం ఊరి కింద అవుతాయి పళ్ళు. ఓకే, ఇక్కడ చేయి కూడా ట్విస్ట్ అవుతుంది చూసారా. ఓకే, చేయి కూడా ట్విస్ట్ అవుద్ది. మళ్ళీ వన్స్ అగైన్. ఓకే, ఈసారి రెడీ, కమా. ఓకే, దగ్గరలో ఉంటే ఎల్బో, దూరంగా ఉంటే ఓకే స్లాష్. ఈ రకరకాలు ఉన్నాయి కదా, అది ఇక్కడ తిరుగుతా ఉండు చెయ్యి. ఓకే, once again. Take it. Hey, come on. Okay, distance but no problem. No problem. Suppose నేను చేస్తాను ఒకసారి. ఓకే, ఎల్బో లేదు, ఎలా పొరపాటున రీచ్ చేసాక చెయ్యి ఎక్కడ చోట తగులుతుంది. డోంట్ వరీ, ఇది ఈ పార్టీ తగలడం లేదు. ఓకే, ఎల్బోతో తగులుతుంది, ఇక్కడ మన ఈ నెఫ్ హ్యాండ్ ఈ ఏరియా తగులుతుంది, ఈ బోన్ ఏరియా ఉంది కదా, ఈ బోన్ ఏరియా తగులుతుంది. ఇక్కడ నుంచి ఎక్కడ దాకా ఎక్కడ తగిలినా సరే మనిషి డామని కింద పడతాడు. ఎందుకు పట్టుకున్నాను రా బాబు అని అనుకుంటాడు. ఇవి కొన్ని ముఖ్యమైన టెక్నిక్స్. ఇవి ఏం చేస్తారంటే మీ ఫ్రెండ్స్ తో కానీ మీ సిబ్లింగ్స్ తో కానీ జస్ట్ ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు మా పాప ఉంది, అలాగే మీరు కూడా పేరెంట్స్ కూడా, మీ నాన్నగారు మీ అమ్మగారు కూడా చక్కగా చేయొచ్చు, నేర్చుకోవాలి, తప్పకుండా నేర్చుకోవాలి. మీ ఫాదర్ కంపల్సరీ చేయాలి, మీ బ్రదర్స్ మీ సిస్టర్ ఎవరున్నా కానీ ప్రాక్టీస్ చేయండి. సింపుల్ గా నేను ఇప్పుడు దాకా ట్రైనింగ్ ఇచ్చాను కదా, పంచెస్ ఎలా చేయాలి, బాక్స్ ఎలా చేయాలి అనేది, ఎవరైనా ఇలా పట్టుకున్నప్పుడు ఎలా చేయాలి, ప్రతి పేరెంట్ కి వచ్చి ఉండాలి, తెలిసి ఉండాలి. ఈ రోజులు అసలు ఏం మాత్రం బాగాలేదు. మనం కాపాడుకోవాలి, మన వాళ్ళని మనం కాపాడాలంటే కంపల్సరీ మీరు నేర్చుకుని ఉండాలి. మార్షల్ ఆర్ట్స్ ఒక వే అయితే, మార్షల్ ఆర్ట్ ఫిట్నెస్ నెక్స్ట్ లెవెల్. మార్షల్ ఆర్ట్ ఫిట్నెస్ అనేది ప్రతి వయసు వాళ్ళు చేయొచ్చు. నా దగ్గర 65 ఏజ్ ఉన్న వాళ్ళు పెద్దవాళ్ళు కూడా చేస్తూ ఉంటారు మార్షల్ ఆర్ట్ ఫిట్నెస్. మార్షల్ ఆర్ట్ ఫిట్నెస్ అంటే దాంట్లో భయంకరంగా ప్రాక్టీస్ ఏముండదు, సింపుల్ ఎక్సర్సైజ్. మార్షల్ ఆర్ట్ సంబంధించిన ఎక్సర్సైజ్ ఉంటాయి. ఆ ఎక్సర్సైజ్ మనిషికి ఇంటర్నల్ గా చాలా హెల్దీగా ఉంటారు, చాలా యాక్టివ్ గా ఉంటారు. ఓకేనా, మీకు అన్ని చెప్తాను నెక్స్ట్. యాక్చువల్గా సిఎంఎఫ్టీ అంటే మీనింగ్ కూడా అంతే. సిఎంఎఫ్టీ అంటే ఏ కాంబాట్ మార్షల్ ఆర్ట్ ఫిట్నెస్ ట్రైనింగ్. కాంబాట్ మార్షల్ ఆర్ట్ ఫిట్నెస్ ట్రైనింగ్ మార్షల్ ఆర్ట్స్ లోనే ట్రైనింగ్ ఇస్తాం అన్నమాట. అది మన త్వరలో స్టార్ట్ ఇన్స్టిట్యూట్ ఉంది జూబ్లీస్ లో, నేను త్వరలో స్టార్ట్ చేయబోతున్నాను ఇన్స్టిట్యూట్. అది చేసిన తర్వాత నెంబర్ ఆఫ్ వీడియోస్, నెంబర్ ఆఫ్ ప్రాక్టీస్లు అన్నీ వస్తాయి. యాక్చువల్గా అమ్మా మనకి చేసే ఉద్దేశం ఉంది కదా, ఫిట్నెస్ ట్రైనింగ్ ఇవ్వాలి. నాకు టైం సరిపోవట్లేదు, ఓన్లీ సండేస్. ఓకే, ఇప్పటి వరకు మీరు హ్యాండ్స్ తో కొట్టినప్పుడు ఎలా బ్లాక్ చేయాలి అనేది నేర్చుకున్నారు కదా, అలాగే అపోనెంట్ లెగ్స్ తో మనం కిక్ చేసినప్పుడు దాన్ని ఎలా బ్లాక్ చేయాలి అది కూడా నేర్చుకుందాం. ఓకే, అలాగే ఇప్పుడు హ్యాండ్స్ అయిపోయింది కదా, ఇప్పుడు కిక్ చేద్దాం. సపోజ్ మైగేరి ఉంది కదా, ఓకే ఓకే మైగేరి, ఓకే పుష్, రెడీ అగైన్. ఓకే, అంతే స్లోగానే కొట్టు, వాళ్ళకి అర్థం అవ్వాలి. లెర్నర్స్ ఉంటారు కదా, ఇది ఎవరైనా కొడతారు కదా, కాలు ఎత్తి కిక్ చేయడం కదా,
ఈజీయే. సో ఈ కిక్ ఒకటి మనం నేర్చుకుందాం. రెడీ, పుష్. ఓకే, ఇది అయిపోయింది కదా. ఈ కాల్ ఓకే, అర్థమైంది కదా. ఈ బ్లాక్తో జస్ట్ పుష్. ఓకే, ఇక్కడ ఇది అయిపోయింది కదా. ఇప్పుడు స్టమక్ లో కొట్టినప్పుడు మనం కిక్ ఎలా చేయాలో బ్లాక్ చేసాం కదా, ఫ్రంట్ కిక్. ఇది అందరూ రెగ్యులర్ ఎవరైనా చేయొచ్చు కిక్. దీని బ్లాక్ అయింది కదా. ఇప్పుడు ఈ ఏరియాలో ఫేస్ కవర్ కొట్టినప్పుడు చేద్దాం. అలాగే ఓకే, చూడండి ఇప్పుడు ఇది అలాగే కిక్ ని స్లోగా తీసుకురామా. సింపుల్. ఇక్కడ నుంచి మనం అక్కడి నుంచి కమాన్ అంతే. మళ్ళీ అగైన్ ఇది అయింది కదా. ఇప్పుడు దీన్ని డిఫెన్స్ చేస్తాం. అంతసేపు డిఫెన్స్ చేస్తానే ఉన్నాం. డిఫెన్స్ ఫస్ట్ ప్రిఫరెన్స్ అని చెప్పి డిఫెన్స్ చేస్తాం కదా. డిఫెన్స్ ఫస్ట్ ప్రిఫరెన్స్ అనుకున్నాం. ఇప్పుడు డిఫెన్స్ చేసిన ఇమీడియట్ అటాక్ ఎలా చేయాలి ఇప్పుడు మనం నేర్చుకుందాం. సపోజ్ ఓకేనా, బ్లాక్ ఇది కామన్. చూడు, కొట్టు, పంచ్. ఏం చేస్తాను నేను, కాలు లెంగ్తీగా ఉంది కదా, ఇక్కడ కొట్టాక నాకు అవ్వదు. కొడితే నేను మళ్ళీ కిక్కి కొట్టాలి. నేను చేస్తాను ఈజీగా ఉండడం కోసం మీకు 1 స్టెప్ ఫార్వర్డ్ అండ్ పంచ్. బళ్ళోని కింద పడతాడు. ఎందుకంటే ఒక కాలు ఆల్రెడీ 50% గాలిలో ఉంది. ఒక కాలు మీదే డిపెండ్ అయి ఉన్నారు. ఒక కాలు మాత్రం నేల మీద ఉంది, ఒక కాలు పైన ఉంది కదా. అంటే 50% ఉంది. నేను 100% నేను స్ట్రాంగ్ గా భూమి మీద ఉన్నా. అగైన్ చూడండి ఒకసారి. ఓకే, 50% మాత్రం భూమి మీద ఉంది కాలు, 50% ఎయిర్ లో ఉంది. వీళ్ళకి బలం తక్కువ ఉంటుంది, నాకు బలం ఎక్కువ ఉంటుంది. ఓకే, ఇక్కడ నుంచి 1 స్టెప్ ఫార్వర్డ్ అండ్ పంచ్. అయిపోయింది, గేమ్ ఓవర్. పడిపోతుంది ఎవరైనా సరే. నెక్స్ట్ ఫ్రంట్ కిక్. ఓకే, ఇప్పుడు ఫ్రంట్ కిక్ చేసాం కదా. ఇందాక ఫ్రంట్ కిక్ చేసిన ఓన్లీ కిక్. ఓకే, పంచ్. ఓకే, మనం చేసేది ఇది మళ్ళీ కిక్. ఓకే ఓకే, ఇమీడియట్ గా డిఫెన్స్ అండ్ అటాక్ నేను చేసి చూపించాను కదా. ఇప్పుడు ఆపోనెంట్ కూడా దాన్ని డిఫెన్స్ చేస్తే కమాన్ డిఫెన్స్ బ్లాక్. ఓకే, చేస్తుంది కదా. మళ్ళీ వన్స్ అగైన్ కమాన్. ఓకే, ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ నుంచి ఫైట్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. 1 by 1 ఫైట్ స్టెప్ బై స్టెప్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. మీకు చేస్తూ ఉంటే ఈజీగా అర్థం అవుద్ది. ఓకేనా, గుడ్ లక్ ఆల్ ఆఫ్ యూ. ఓకే, చూసారు కదా మన వీడియోస్, వరకు చూసారు కదా. చాలా ఇంపార్టెంట్ కంటెంట్ ఇది. మనకి ఏంటంటే ప్రతి ఇంటిలో ఒక మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్న స్టూడెంట్ కానీ, ఒక విద్యార్థి ఎవరున్నా కానీ ఆ ఇల్లు చాలా హెల్తీగా ఉంటుంది. ఒక పేరెంట్ నేర్చుకున్న, ఒక స్టూడెంట్ నేర్చుకున్న, ఒక పిల్లలు నేర్చుకున్నా కానీ. ఎందుకంటే పిల్లలకు మంచి డిసిప్లిన్ రావాలంటే మార్షల్ ఆర్ట్స్ ఒకటే వే. ఓకే, లైఫ్లో మనం సక్సెస్ అవ్వాలంటే డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్. ఆ డిసిప్లిన్ రావాలి అంటే మార్షల్ ఆర్ట్స్. ఎందుకంటే మార్షల్ ఆర్ట్స్ ఉంటే ట్రైనింగ్ ఆ విధంగా ఉంటుంది. కొట్టరు, ఒకప్పుడు కొట్టేవాళ్ళు అది వేరు. ఇప్పుడు ఎవరు కొట్టరు, మాస్టర్స్ ఎవరు కూడా పిల్లల్ని కొట్టరు. ఒక డిసిప్లిన్గా తీసుకెళ్తారు. ఎలా ఉండాలి డిసిప్లిన్ అనేది ఆటోమేటిక్ పక్కన ఉన్న వాళ్ళు చూస్తే వీడికి వస్తుంది. ఓకే, సో ప్రతి ఒక్కరు కూడా చేసే ప్రయత్నం చేయండి. అలాగే ఈ ఛానల్ని మనం చేసే ఈ మంచి కంటెంట్ని ముందుకు తీసుకెళ్లే బాధ్యత మీకు కూడా ఉంది. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ కంటెంట్ కదా. చాలా మంది నాకు యూట్యూబ్ నుంచి మెసేజ్ పెడతా ఉంటారు. యంగ్స్టర్స్ చాలా ఇంట్రెస్ట్గా ప్రాక్టీస్ చేస్తున్నారు అందరూ కూడా. మీరు కూడా చేయండి. ఎప్పుడు ఎవరికి ఎలాంటి అవసరం వస్తుందో తెలియదు, గుర్తుపెట్టుకొని నేను చెప్తున్నా మరి. సో ముందుగా మనం ప్రాక్టీస్ చేసి రెడీగా ఉండాలి. ఉంటే ఆరోగ్యం బాగుంటుంది, ఆత్మరక్షణ ఈజీ చేయగలుగుతాం. ఓకే, హెల్త్ ఈజ్ వెల్త్. సో ఆరోగ్యం బాగుంటేనే మనకి ఏదైనా సరే. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఆరోగ్యం, తర్వాత సెల్ఫ్ డిఫెన్స్. మనం కాపాడుకోవడం, మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి అనేది సెల్ఫ్ డిఫెన్స్. ఓకే, ఎవరిని కొడతానికి కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మార్షల్ ఆర్ట్స్ వచ్చిన వాళ్ళు ఎవరు కూడా బయట వాళ్ళని కొట్టరు, గుర్తుపెట్టుకోండి. మార్షల్ ఆర్ట్స్ వచ్చిన ఎవరు కూడా బయట వాళ్ళని కొట్టరు. ఎందుకంటే ఫస్ట్ నుంచి మీ పిల్లలు అదే రుద్దుతాం. ఒక 2-3 months మాత్రం వాళ్ళు కొడతా ఏళ్ళు కొడతామని ఆనందం ఉంటుంది, కానీ తర్వాత ఎవరికి అలాంటి ఆనందాలు ఉండవు. కొడితే ఏం జరుగుతుందో తెలుసు. అందుకని ఎవరిని కొట్టరు. ఒక పద్ధతిగా డిసిప్లిన్కి వెళ్తారు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకునే పిల్లలందరూ కూడా. ఎవరైనా మార్షల్ ఆర్ట్స్ నేర్చుకునే వాళ్ళు ఉంటే వాళ్ళని మీరు రెస్పెక్ట్ ఇవ్వండి. ఎందుకంటే పిల్లలు అంత డిసిప్లిన్గా ఉంటారు వాళ్ళ క్లాసెస్లో. సో ప్రతి ఒక్కరు కూడా మీరు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలి. మీ అందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తి కోరుకున్నాను. దానా చెప్పరా. హాయ్ అండి, ఎలా ఉన్నారు? మీరు అందరు బాగున్నారా? మన ఛానల్ ని చూస్తున్నారు కదా. మన ఛానల్ చాలా బాగా వెళ్తుంది ఇప్పటిదాకా. ఇంకా అందరికీ మాస్టర్స్ రావాలని కోరుకుంటున్నాను.
మీరు ఒకవేళ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా బెల్ సింబల్ ట్యాప్ చేయండి. చాలా మంది మర్చిపోతున్నారు బెల్ సింబల్ ట్యాప్ చేయడం. పక్కన ఆల్ అనే సింబల్ ఇలా ఉంటది. సో దాన్ని ట్యాప్ చేస్తేనే మనం పెట్టిన వీడియోస్ అన్ని కూడా మీకు డైరెక్ట్ గా వస్తాయి. లేకపోతే మళ్ళీ ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటది, మీకు రీచ్ అవ్వదు. ఓకేనా? బెల్ సింబల్ ట్యాప్ చేయాలన్నా మీరు ట్యాప్ చేయండి, మర్చిపోవద్దు. యా, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, తప్పకుండా మీకు ఆన్సర్ వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. నేను చూసిన వెంటనే కామెంట్ పెడతాను, రిప్లై ఇస్తాను. ఓకేనా? ఎందుకంటే మీరంత ఇంట్రెస్ట్ గా కామెంట్ పెడుతున్నారు అంటే నేను దానికి రెస్పాండ్ అవ్వాలి కదా, అది నా బాధ్యత కూడా. నెక్స్ట్ ఫ్యూచర్ లో ఏంటంటే మన ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేస్తాం జూబ్లీస్ లో. చేసిన తర్వాత దాన్ని ఇంకా మంచి ముందు తీసుకెళ్దాం. అప్పుడు కూడా మీ అందరి సపోర్ట్ నాకు ఉండాలి కూడా. ఓకే, థ్యాంక్ యూ. జై హింద్.